ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే లాస్ట్ పాయింట్, ఈరోజు ఒకటి చాలా మందికి నోటికాడ కూడు కొట్టేసిన మాట వాస్తవం. ఈరోజు పెద్ద పవని రోడ్లో ఉదయగిరి రోడ్లో గతంలో నా కాడికి వచ్చారు చాలామంది వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పాపం అక్కడ దోశగంగడు, ఇంకేదో షాపు, బీడీ కొట్టో, ఇంకేదైనా షాపు పెట్టుకుంటా, చిల్లర కొట్టో ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో సంవత్సరానికి 500, 600 మున్సిపాలిటీ కడతా ఉంటారు. కాకపోతే ఆడ వేసుకుని టెంపరీ వేసుకుని నాయి అనే ఒక భావన ఉండేది. వాళ్ళందరినీ కూడా మేము అట్టాకి ఉంచేసాం. కాకపోతే చెప్పాం, ఎవడైనా మూడో వ్యక్తి రెంట్కి ఇచ్చి ఉంటే అట్ట ఇవ్వబాకండి, మీరే పెట్టుకోండి, మీకే ఇస్తామని చెప్పి ఇచ్చేసాం. ఈరోజు షాపు అనే ఒక పేరుతోటి మున్సిపాలిటీ అధికారులను పురమాయించి దాంట్లో ఏ విధంగా అవినీతి చేస్తున్నారో ఒకసారి నేను చెప్తాను. ఈరోజు నెలకి 100 రూపాయలు, 200 కట్టమంటే కట్టచ్చు. సంవత్సరానికంటే మా అయితే 1200, 2000 రూపాయలు, 1000 రూపాయలు అయితే వాళ్ళకి ఓకే. కానీ ఈరోజు 5000 రూపాయలు నువ్వు కడతావా కట్టవా? రెంట్ 5000 రూపాయలు ఎవడబ్బా సొమ్ము? అది R&B సొత్తు, నేషనల్ హైవే సొత్తు, మున్సిపాలిటీకి రైట్ లేదు. నేను అడిగాను మున్సిపాలిటీ కమిషనర్ని, నీకేమైనా ఉందా, జీవో ఉందా, కట్టచ్చని ఉందా అంటే ఏం లేవంటాడు. ఆడ కట్టావు కాబట్టి నేను కట్టాను అంటాడు. టెంపరీ బొంకులు. ఈరోజు 5000 రూపాయలు, 1,80,000 రూపాయలు డిపాజిట్ కట్టాలంట. పాపం ఎక్కడ తెచ్చి కడతావు వాళ్ళు? ఇది చాలా ఇంపార్టెంట్. 1,80,000 రూపాయలు డిపాజిట్ కట్టాలంట. ఆ డిపాజిట్లో 30,000 రూపాయలకి రిసిప్ట్ ఇస్తారంట. 1,50,000 ఎక్కడ పోతుంది? అంత అమౌంట్ వాళ్ళు కట్టగా స్తోమత వాళ్ళకి ఉందా? పేదవాళ్ళకి 5,000 రూపాయలు కట్టగలిగే స్తోమత ఉందా? ఇదే నేను అడిగాను కమిషనర్. దానికి ఆన్సర్ లేదు. ఇప్పటికన్నా కమిషనర్ గారికి చెప్తున్నా. ఎందుకంటే చేసేదోడు పడేదోడు, చేసేవాడితో నాకు అవనవసరం. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తున్నా, మీరు ఆ పేదవాళ్ళకి కానీ న్యాయం చేయకపోతే, ఆ రెంట్ కానీ తగ్గిపోతే దాని మీద ఒక కార్యక్రమం పెడతాం. ఏ విధంగా మీరు కలెక్షన్ చేస్తారు ఆ పేదవాళ్ళకి ఇక్కడ అంత అమౌంట్? ఎమ్మెల్యే కాడకపోతే కడితే 5,000 కాకుంటే నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాడు 10,000 కట్టేవాడు వా అని అన్నాడంట. అయితే నాకు చెప్పారు అదే ఆన్సర్. ఆ పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని పొట్ట గడుపుకునేవాళ్ళు వాళ్ళకి ఈ విధంగా ఆన్సర్ చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద బాగా